సాయిరామండి. ముందుగా ఈ పాట ఎప్పుడు రాయడం జరిగింది అంటే, మనకి ఏ చిన్న కష్టం వచ్చినప్పటికీ సాయికి విన్నవించుకుంటూ ఉంటాం కదండి. అలాగే మన ఏ కష్టాన్నైనా ఆయనకి విన్నవించుకుంటూ ఉంటాం కదా. ఇక ఆ సాయికే అగ్ని పరీక్ష తప్పలేనప్పుడు మనం ఎంత? అంతటి శ్రీరామచంద్రుడికే మానవ జన్మెత్తిన తర్వాత తప్పలేదు కష్టాలు. అదేవిధంగా అంతటి సాయి మీదే బురదను వేస్తూ ఉన్నారు. సాయికే ఒక కులాన్ని అంటగడుతూ ఎన్నో నీలాప నిందలు వేశారు సాయి మీద. అటువంటప్పుడు రాసిన పాట అండి ఈ పాట. విని మీకు అందరికీ నచ్చితే లైక్ చేయండి. సాయిరామ్. ఎవరిని అడగాలి సాయి, ఏమని అడగాలి? ఎవరిని అడగాలి సాయి, ఏమని అడగాలి? నీకు కూడా అగ్ని పరీక్ష మేమేం కావాలి? నీకు కూడా అగ్ని పరీక్ష మేమేం కావాలి? సాయి ఎవరికి చెప్పాలి? ఎవరిని అడగాలి సాయి, ఏమని అడగాలి? మలినము లేని నీ రూపునకు మలినము పూస్తుంటే, మలినము లేని నీ రూపునకు మలినము పూస్తుంటే, కులమతములను రూపుమాపా నీవే వస్తివయ్యా సాయి, నీకు కులమంట? ఎవరిని అడగాలి సాయి, ఏమని అడగాలి? ఎవరిని అడగాలి? నీవునికి నీయే ప్రశ్నలు వేస్తూ అవమానిస్తుంటే, ఈ మూర్ఖులా చూస్తుంటే, సగమున కాలిన కుండల వలెనే కనిపిస్తారయ్యా వీరు, కనిపిస్తారయ్యా. ఎవరిని అడగాలి సాయి, ఏమని అడగాలి? ఎవరిని అడగాలి సాయి, ఏమని అడగాలి? సాయిరామండి.